సపోర్ట్ చేస్తాడు అర్నబ్ గోస్వామి. అలాగే నావికా కుమార్ టైమ్స్ నవ్వులో బీజేపీకి సపోర్ట్ చేస్తుంది అని సపోర్ట్ చేయొచ్చు. ఇది ఇతను మంచి ముఖ్యమంత్రి. నేను చెప్తా ప్రౌడ్లీ ఎక్కడిసే నాకు నరేంద్ర మోడీ గారిని వస్తారు. భారతదేశంలో వన్ ఆఫ్ ద హానెస్ట్ టాలెస్ట్ పొలిటీషియన్ అని. అదే బీజేపీలో కొంచెం ఏమన్నా మాకు ఇబ్బంది కలిగిందనుకో నేను క్వశ్చన్ చేస్తా. సేమ్ అలాగే ఈ అర్నబ్ గోస్వామి ఎంత పొగుడుతాడో బీజేపీని అంత విమర్శిస్తాడు. అంటే ఉన్నాళ్ళలో నువ్వు బెటర్వి, ఆ బెటర్తో మిమ్మల్ని అభినందిస్తున్నాం, కానీ మీ కింద వాళ్ళు ఏం చేస్తున్నారు అని క్వశ్చన్ చేస్తాడు. అలాగే నావికా కుమార్ కూడా. అంటే ఆపరేషన్ అన్నారెడ్డి అంటేనే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మీడియా కానీ పాలిటిక్స్ కానీ సంబంధించినటువంటి సినిమా. సో ఇక్కడ ఎందుకు లేదు, అలాంటి ఏమైనా చూపిస్తారా? మరి అట్టలేదు. అంటే మనం ఏం చేయాలంటే సార్, ఇప్పుడు అన్నా ఎవరు కెమెరాకి మనము మన ఇంట్లో భార్య బియ్యం జరుగుతుంది, 2 3 ఉంటాయి గడ్డలో రాళ్ళు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఈ రాయి ఉంది మొత్తం చండాలు ఏంటట. ఎప్పుడైనా సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఉద్యోగస్తుల్లో కానీ ఎవరైనా కానీ ఒకడో ఇద్దరో పొరపాటుగా ఉంటుంది. 2 3 పొరపాటు చేస్తే భర్తలు ప్రపంచంలో భర్తలంతా చండాలు ఏంటట. ఒకటి నేనే తప్పు చేస్తాను, అందరు ముగ్గుళ్ళు చండాలు ఏంటట. ఇది ఇట్లానే 1 2 ఎవరైనా మాట్లాడవచ్చు, వాళ్ళు మా ప్రేమతో ఆ పార్టీని అభినందించవచ్చు. అంత మాత్రాన జర్నలిజం చెడిపోదు, జర్నలిస్టు చెడిపోడు. వన్ ఆఫ్ ద జర్నలిస్టు హానెస్ట్గా ఉంటే రాష్ట్రపతి నుండి, సుప్రీంకోర్టు నుండి, ప్రధానమంత్రి నుంచి, ప్రజల నుండి మొత్తం కూడా ఎలర్ట్ అవుతారు, చైతన్య పరులు అవుతారు. ఈ జర్నలిస్టు ఇలా చెప్పాడు అమ్మ బాబోయ్, అతను అలా చెప్పాడు అమ్మ బాబోయ్, మనం జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఏమైనా తప్పులు చేశారనుకో జర్నలిస్టులు కానీ కెమెరాలు కానీ పెడతారా? వద్దు. అంత భయం జర్నలిజం అంటే. అంత ఇష్టపడితే దేశం బాగుంటుంది. ఇది రాజకీయాల సంబంధమే లేదు. ఇప్పుడా నేను చానాళ్ళ తర్వాత సినిమా చేసుకుంటున్నానబ్బా, చానాళ్ళ తర్వాత సినిమా చేసుకుంటానబ్బా. నన్ను రోడ్డు మీద పడేయమాకండబ్బా. ప్రజాసేవలో ఉండాలంటే సేవ చేయాలి, జైలుకి వెళ్ళాలి, తప్పేం లేదు, మీకు తెలుసు కదా. అందుకని ఈ కొంచెం నన్ను క్షమిస్తే సినిమా బాగా చేసుకుంటానబ్బా. అంటే నేను దానికి తగిన వాడిని. ఎందుకంటే నేను ఎంఏ తెలుగు, ఎంఫిల్ తెలుగు, డాక్టరేట్ కూడా వచ్చి లాస్ట్ వైవాకి వెళ్ళలేదు. నాకు నాలెడ్జ్ ఉంది. అంటే పైగా 100 సినిమాలు కథ రాసిన వాడిని, కథ మాటలు స్క్రీన్ ప్లే అవి. తర్వాత ఆర్టిస్ట్ అయ్యా, మీకు తెలుసు. నేను అన్నీ రాయగలను. ఎడిటింగ్ నాకు ఎడిటింగ్ చాలా బాగా ఇష్టం. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడిటర్ అని నేను నమ్మకం నాకు. అలాగే స్క్రీన్ ప్లే నాకు బాగా ఇష్టం. నేనే ఎప్పుడు స్క్రీన్ ప్లే రాసుకుంటా, నేనే వేసుకుంటా. ఇది ఎడిటింగ్లో కూడా ఇవి అన్ని రకాలు నాకు తెలిసినవే చేస్తా. ఇప్పుడు నాకు లవ్ సీన్స్ నాకు రావంటే పనికి రావు. అలాగే డ్యాన్సు అల్లు అర్జున్ లాగా నేను చేయలేను కదా, మహేష్ బాబు లాగా లవ్ చేయలేను కదా. నాకేం తెలుసో నేను ఎలా చేయగలను అదే ఈ సినిమాలో చేశా. అది తెలియనప్పుడు కూడా ఒక మంచి అమ్మాయిని తీసుకొని లవ్ సీన్స్ అట్లాంటి సినిమా పెట్టడం. అంటే భవిష్యత్తులో ఆయన ఇక్కడ తెలుగు రాష్ట్రంలో పార్టీ నుంచి ఇలా చేయొచ్చు అనేది ఆ రకంగా అట్టలేదు. ఎందుకంటే ఆపరేషన్ దుర్యోధన చూడండి, అందులో
నరసింహ గారు తెలుసుగా మీకు, తెలుగుదేశంలో అప్పుడు 4 సార్లు మా ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి మంత్రి అయ్యారు. ఆయన్నే ముఖ్యమంత్రి పెట్టుకున్నా అంటే వాళ్ళ యాటిట్యూడ్ బాగుంటుంది అనే. అన్నా గారు చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఇప్పుడున్న పార్టీస్లో, అందుకని ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు కాబట్టి అలా ఏమన్నా క్రియాశీలకంగా ఆయన ఉన్నాడు కాబట్టి నేను కూడా క్రియాశీలకంగా దూరాలి కాబట్టి లేదు. అతను నాకు పరిచయం బాగా, నేనంటే ఇష్టం, అంటే పొలిటీషియన్ కాబట్టి అన్నా ఏందన్నయ్య అంటే రఘునందన్ గారు నేనంటే బాగా ఇష్టం, నాకు ఆయన బాగా ఇష్టం. ఆయన గెటప్ బాగుంది, నేను అడిగాను, అన్నా మీరు సీఎం క్యారెక్టర్ ఇస్తే బాగుంటుందంటే కథ విన్నాడు, విని బాగుంది మురళి నేను చేస్తానని చేశాడు, అంతే సంబంధం, ఇంకేం లేదు.